గ్రహించి మా జీవితంలో అన్వయించుకుని సహాయం ఉంచుకునండి కానీ మీ ఏర్పాటులో ఉన్న వారిని తీసుకుని వచ్చారు. ఎవరైనా ఉంటే వాళ్ళ భార్య పోగొట్టుకున్న సహాయం దయచేసి అత్యక్షితమైన నామం స్వామి. సో కొన్నిసారి మనం ఎక్కడ ఆకాము, ఏం ధ్యానించాము, క్లుప్తంగా మీరు రివైజ్ చేయాలి. పోయిన ఆదివారం ఇప్పుడు అక్కడ అది ఆఫ్ చేయకూడదు, అందరూ అక్కడ చూడటం మొదలు పెడతారు. పోయిన బైబిల్ స్టడీలో ఏం చేసినాం? వాళ్ళ పేర్లన్నీ చెప్తారా అమ్మాయి? వాళ్ళ పేర్లు మన జ్ఞాపకం ఉన్నాయి. జ్యేష్ఠత్వంను కంటిన్యూ చేసామన్న పేర్లు వాళ్ళు జ్యేష్ఠత్వాన్ని కోరుకోలేదు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు జ్యేష్ఠత్వం. సో వాళ్ళ దృష్టి అంతా దేని మీద ఉంది? జ్యేష్ఠత్వం మీద ఉంది. మనల్ని కూడా మనం ఎక్కడికి వచ్చాము? ఏ సంఘానికి వచ్చాము? జ్యేష్ఠుల సంఘానికి వచ్చాము. సో ఇది మనం పోయినసారి చూసాం. ఒక క్లుప్తంగా ఒక రివిజన్ చేసాం. పెట్టు బాబు కిందికి రాహాబు పైన ఇది తామారు యూదాల వల్ల వారికి కలిగిన ఇద్దరు సంతానం ఎవరు? పెరేసు ఇంకా జరావు. సో ఇది మనం ఆది కాండము బ్రదర్ అక్కడ చిన్న కాలర్ మైక్ ఉంది సార్, అది మీ దాంట్లో కాలర్లో పెట్టేసుకోండి ప్లీజ్. ఏది బాబు మోసెస్ చిన్న మైక్ ఉన్నట్టు ఇదా? అవును సార్, అదే ఇది పెట్టుకోవాలన్నా? మీరంతా నన్ను డాన్స్ చేపిస్తున్నారా? ఒకప్పుడు కాలర్ పట్టుకునే వాళ్ళం, ఇప్పుడు కాలర్ పట్టుకోవడానికి కూడా రావటం లేదు. ఇప్పుడు అంటే మాధవన్ గారు వినిపిస్తుందా? ఎక్సలెంట్ సార్. వినిపించడం లేదా? బాగా వినిపిస్తుంది సార్. బాగా వినిపిస్తుందా? ఓకే. సో ఫెరేసు ఇంకా జరహు. సో మనం వీరి వలన మనం ఏం తెలుసుకున్నాం? యూదా తామారుకి ఏమవుతాడు? మామ. అంటే ఆన్లైన్ లో వాళ్ళు దయచేసి మీరు ఆన్లైన్ జవాబు చెప్పబడండి, ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుతుంది. సో మామతోటి కోడలు వాళ్ళు ఒకటై, అది చాలా తప్పు దేవుని దృష్టిలో. కానీ ఆ తామరును యూదా ఏమన్నాడు? నీతిమంతురాలు అన్నాడు. ఎందుకు అంటే ఆమె దృష్టి అంతా కూడా దేని మీద ఉన్నది? జ్యేష్ఠత్వం మీద. మనము దేవుని సృష్టి అంతా కూడా దేని మీద ఉండాలి? జ్యేష్ఠత్వమే మనకు కావాలి. ఎందుకంటే జ్యేష్ఠత్వంకు తగిన ఆశీర్వాదాలు 3 ఉన్నాయని చెప్పాను. ఏంటి? స్వాస్థ్యములో 2 స్వాస్థ్యము, ఇంటికి యజమానునిగా లేకపోతే రాజుగా ఉంటాడు, 2వది యాజకత్వం చేస్తాడు, 3వది. సో ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు. కాబట్టి ప్రతి విశ్వాసి యొక్క దృష్టి ఏముండాలంటే నాకు ఏం స్థానము? జ్యేష్ఠ స్థానం కావాలి అని. అయితే ఇక్కడ గమనించండి, ఈ జరా అనేవాడు ఏం చేశాడు?
తనకు జ్యేష్ఠత్వం కావాలి అని ముందుకు బయటికి రావడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు అక్కడ ఉండే దాది ఏం చేసింది, చేతికి ఒక ఎర్రదారము కట్టింది. అమ్మ వీడు మొదట బయటకు వచ్చినాడు. కానీ తర్వాత చూస్తే ఫెరేజ్ మొట్టమొదట వచ్చాడు. ఎందుకు ఈ విధంగా జరిగింది? ఎవరది పిల్లలు? ఎవరది? ఎవరది? బయటికి తీసుకెళ్ళామా? ఇప్పుడు ఫెరేజ్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోగలము? ఏమండి? దేవుని చిత్తంలో ఉన్నవారు మాత్రమే దేవుడు ఎవరిని ఆ జ్యేష్ఠత్వాన్ని పొందుతారు. నాకు కావాలి అనుకున్నవాడు పొందడు. అదేవిధంగా యాకోబు ఇంకా ఏశావు విషయంలో కూడా చూసాం. ఏశావు మొదటి వాడు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నవాడు అయినటువంటి యాకోబు జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకు ఒక సత్యం అర్థమవుతుంది. ఏంటి అంటే యేసు ప్రభు గారు ఒక మాట చెప్తున్నారు బైబిల్లో. ఏమైనా ఉందంటే, మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. సో ఇక్కడ కడపటి వాళ్ళంతా కూడా మొదటి వాళ్ళు అయినారు. రెండవసారి వచ్చిన వాడు మొదటి వాడు అయ్యాడు. మొదట రావాలనుకున్నాడు, వెనక్కు వెళ్ళిపోయాడు. అంతేకాకుండా ఫెరేజ్ ద్వారా మనం తెలుసుకునేది ఏంటి అంటే, ఏర్పరచబడుట, ప్రీ డెస్టినేషన్ అనేది ఒకటి ఉంది. దేవుని ఏర్పాటులో ఉన్నవారు మాత్రమే పిలువబడతారు. పిలువబడిన వారు ఆ పిలుపుని అందుకుంటే వాళ్ళు రక్షింపబడతారు. రక్షింపబడిన వారు జ్యేష్ఠత్వంలోకి ప్రవేశించడానికి దేవుడు మార్గము ఏర్పాటు చేశాడు. తర్వాత మనం రాహాబు గురించి చూసాం. రాహాబులో నుండి మనం ఏం తెలుసుకున్నాము? రాహాబు ఎవరు? ఒక వేశ్య. కానీ ఆమె ఎవరిని పెళ్లి చేసుకునింది? ఆయన పేరు సల్మాన్. సల్మాన్ పెళ్లి చేసుకునింది. సల్మాన్ ఎవరు? 12 మంది వేగు చూడడానికి వెళ్ళిన వారిలో ఒకడు. సో ఈ సల్మానును పెళ్లి చేసుకోవడం ద్వారా, సల్మాన్ ఎందుకు చేసుకున్నాడు? అసలు యూదుడు. ఈమె ఎవరు? ఏ దేశస్తురాలు? ఎరుక ఎక్కడుంది? కనాన్లో ఉంది. సో కనానీరాలు ఆమె, కనానీరాలు. ఈయనేమో యూదుడు. యూదునికి అన్యునికి ఏమాత్రమో పొత్తు అసలు లేనే లేదు. విశ్వాసికి అవిశ్వాసికి ఎప్పుడు కూడా పొత్తు అనేది ఉండకూడదు. కానీ అది గమనించండి, దేవుని ఏర్పాటు ఎలాగుందో. సల్మానును యెహోషువ పంపించగా ఆయన వెళ్ళి అక్కడ రాహాబును చూశాడు. రాహాబులో వచ్చిన మార్పును చూశాడు. రాహాబు ఆమె కుటుంబము దేవుని యందు నమ్మకము, దేవుని యందు భయభక్తులు, దానిని వాళ్ళని నిరూపించారు. ఏ విధంగా? ఈ గూఢచారులను, ఈ స్పైస్ ని వాళ్ళు దాచిపెట్టింది ఆమె. పుట్టిన వాళ్ళు రాగానే నేను కూడా మీ దేవుని నమ్ముకుంటా అండి. చాలా మంది అదే అంటారు, మేము కూడా దేవుని నమ్ముకుంటామని. ఆ నమ్ముకున్న దేవునికి, నువ్వు ఏ దేవుని అయితే నమ్ముకున్నావో ఆ దేవుణ్ణి నమ్ముకున్నట్టు ప్రూఫ్ ఏంటి? కార్యం ఏంటి? మీ ఎవిడెన్స్ ఏంటి? ఆమె ఏం చేసింది? వారిని దాచిపెట్టింది. అంతేకాకుండా వారిని దాచిపెట్టడం కాకుండా వారిని తప్పించింది కూడా. ఇది చూసి యూదుడైనటువంటి సల్మాను తనకు ఒక నిశ్చయత వచ్చింది, ఈమె దేవుని యందు భయభక్తులు. అందుకే అన్యురాలైనప్పటికీ ఆమెను పెళ్లి చేసుకుని ఆమె ద్వారా బోయజుని కన్నాడు. సో మొత్తానికి అక్కడ ఈ రాహాబు ద్వారా మనం తెలుసుకునేది ఏదంటే, మనము దేవుని తట్టు తిరగాలి, దేవుని ప్రజలతో సహవాసము కలిగి ఉండాలి. ఇక్కడ ఉంది చూడండి, టర్న్ టు గాడ్ అండ్ గాడ్స్ పీపుల్. రెండవది, దేవుని పిల్లలతోటి సహవాసము, వారితో జోడించబడి వారితో కట్టబడాలి. రాహాబు ద్వారా తెలుసుకునేది. ఇంకోటి సల్మాను రాహాబు ద్వారా
అబ్రహాము ఆశీర్వదించబడడానికి కారణము మొట్టమొదట ఏంటి? అక్కడ రాశారు కదా, ఇంతవరకు చూపించాను ఏది బాబు, కిందికి తీసుకురా. 3 ఉన్నాయి కదా, ఏంటి? దేవుని తట్టు తిరిగింది, దేవుని ప్రజలను తన ప్రజలుగా అనుకోనింది. రెండవది, దేవుని ప్రజలతో ఆమె కలిసిపోయింది, వారితో ఒకటైంది. ఇది సహవాసానికి సాదృశ్యం. సో మొట్టమొదట దేవుని తట్టు తిరగడం అంటే మారు మనసు పొందడం. రెండవది దేవుని ప్రజలతో కలిసిపోవడం అంటే సహవాసం. గమనించండి, ప్రతి విశ్వాసి ఎవరైతే రక్షింపబడ్డారో వారికి సహవాసం అనేది ఎంతో అవసరం. సహవాసం లేకపోతే మనిషి దేవుని యొద్ద, ఒక విశ్వాసి దేవుని యొద్ద నుండి తొలగిపోతాడు. అందుకే సంఘములో అపోస్తల కార్యములు 2:42 ప్రకారము వాళ్ళు నిరంతరము ప్రతినిత్యము కూడా అపోస్తలుల బోధ, తర్వాత రొట్టె విరుచుట, తర్వాత ప్రార్థన, ఈ 4 వాళ్ళు ఎడతెగక కొనసాగినారు. కాబట్టి ఆది సంఘం ఎంతో బలమైనటువంటి సంఘముగా ఉండింది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ప్రాణ కూడా నిలబడగలిగినారు. ఈనాడు మనకు సహవాసమే లేకపోయా, ఆన్లైన్లో కూడా రాకపోతే, ఆదివారం మనకు డ్యూటీలు ఉండిపోయా, లేకపోతే నైట్ డ్యూటీ చేసి వచ్చినాను కాబట్టి నేను నిద్రపోవాలి. దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వకపోతే అన్ని ఉండి ఏమి లాభం? గమనించండి, నేను అదే చెప్తాను. మన దగ్గర కూడా చాలా మంది, ఏం బ్రదర్ ఎందుకు రాలేదంటే, నాకు పని ఉంది బ్రదర్, ఆఫీస్ ఉంది బ్రదర్. 3 వారం దినాలు మూలకు పడినప్పుడు ఆఫీస్ ఏమాయ? గమనించండి, దేవునికి ఇవ్వవలసిన సమయము, దేవునికి ఇవ్వవలసిన ఘనత దేవునికి ఇవ్వాలి. అది ఇవ్వకుండా నాకు అన్ని కావాలా, దేవుడు డబ్బు కోరుకోలేదు కదా. కాబట్టి ఆమె వలన రాహబు నుండి మనం ఏం నేర్చుకుంటాము? సహవాసం, దేవుని పిల్లలతోటి సహవాసము కలిగి ఉండాలి. చాలా మంది సహవాసము లేక జ్యేష్ఠత్వాన్ని కోల్పోతున్నారు. జన్మ హక్కు ఏదైతే ఉందో, బర్త్ రైట్ ఏదైతే ఉందో దానిని వాళ్ళు పొందలేకపోతున్నారు, అనుభవించలేకపోతున్నారు. తర్వాత వీరికి ఏం చదివాము, మనం ఏం చదివాము? 5వ వచనం, సల్మాను రాహాబు నందు బోయజును కనెను. బోయజు యేసు ప్రభు వారికి సాదృశ్యం, లేకపోతే ఆయనకు ఛాయ. రూతు సంఘానికి సాదృశ్యం. మళ్ళీ ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. బోయజు యేసు ప్రభు వారికి సాదృశ్యము, రూతు సంఘానికి సాదృశ్యం. బోయజు ఏ విధంగా రూతును విమోచించినాడో అదే విధంగా యేసు ప్రభు వారు కూడా మనల్ని తన రక్తము చేత విమోచించాడు. మనం రూత్ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఇంకా మనం దాన్ని డీటెయిల్ గా ఇది చేయొచ్చు. ఇక్కడ మనం దీనివల్ల మనం ఏం తెలుసుకుంటాం బోయజు రూతు వలన అంటే, కేవలం మనం రక్షింపబడమే కాదు కానీ ఇతరుల ఎడల పట్టింపు కలిగి ఉండాలి. సహవాసంలో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఇతరుల ఎడల పట్టింపు. అసలు నేను ఇది ధ్యానిస్తున్నప్పుడు నాకు చాలా నేను గిల్టీ ఫీల్ అయినాను. ఎందుకంటే చాలా మంది రావడం లేదు. కిరణ్ ఉన్నాడు, కిరణ్ భార్య, ఆమె రావడం లేదు. ఎందుకు? ఎప్పుడన్నా పోయి అడిగినానా నేను? లేకపోతే పెద్దలు పోయి అడిగినారా? సహోదరులు ఎవరైనా పెద్ద సహోదరులు పోయి అడిగారా? సహవాసంలో లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు భ్రష్టత్వంలోకి. చిన్నప్పుడు మనం స్కూల్లో నేర్చుకున్నాం కదా, ఒక తండ్రి ఎప్పుడు అన్నదమ్ములు 4 ఉండే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు కొట్లాడుకునే వాళ్ళు అంట. వాళ్ళకి ఎప్పుడు తండ్రి చెప్పాడు వద్దురా వద్దురా అంటే వాళ్ళు వినేవాళ్ళు కాదు. అయితే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఆయన ఏం చెప్పారంట, ఒక 4 కర్రలు కట్టి, 4 కర్రలు ఒక దాన్ని ఉంది కదా కట్టండి, దాన్ని ఇరుగొట్టండి అంటే మేము ఇరుగొట్టలేమన్నారు. ఒక్కొక్కటి ఇరుగొట్టండి అంటే ఈజీ ఇరుగొట్టారంట. అప్పుడు ఆయన చెప్పాడంట, మీరు కొట్లాడుకుంటే ఇట్లా ఇండివిజువల్ గా ఉంటే ఈజీగా మిమ్మల్ని నాశనం చేయొచ్చు. అదే మీరు కలిసి ఉంటే ఎవరు కూడా మిమ్మల్ని నాశనం చేయలేరు.
సాతాను యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? రక్షింపబడిన జనులు దేవునితో సహవాసము కలిగి ఉండకుండా, ఒకరితో ఒకరు సహవాసము కలిగి ఉండకుండా, తమంతకు తాము ఉండి మెల్లిగా దూరం అయిపోయి విరిగొట్టబడాలి అని సాతాను యొక్క సంకల్పం. మనం దానికి లోనైపోతున్నాం. కారణాలు మాత్రం చెప్తాం. గమనించండి, నాదేమి లేదు. మనం అందరం క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడినప్పుడు అప్పుడు ఏడ్చి లాభం ఉండదు. ఏశావు ఎంతో ఏడ్చాడు, కానీ జ్యేష్ఠత్వం పొందాడా? పొందలేదు. పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్నది మనం తిరిగి పొందలేము. కాబట్టి సహవాసము, రక్షింపబడిన ప్రతి విశ్వాసికి కూడా సహవాసం అనేది ఎంతో అవసరం. ఈ సహవాసంలో మనం బలపడడం కాకుండా ఇతరులను కూడా మనం బలపరచడానికి అవకాశము ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటి? సల్మాను రాహాబు నందు ఓకే ఓబేద్ బోయజ్ను కనెను కదా. బోయజు రూతు నందు ఓబేదును కనెను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. బోయజు రూతు నందు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. సరే, ఇక్కడ రూతు ఎవరు? ఒక మోయాబీయురాలు. గమనించండి, రూతు చాలా మంచి స్త్రీ. షీ వాజ్ ఎ వెరీ గుడ్ లేడీ. కానీ మూలం ఎక్కడుంది? మోయాబు ఎవరు? ఎందుకు శపింపబడిన వాడు? అక్రమ సంతానం. అక్రమ సంతానం అంటే యాక్చువల్లీ ఏంటంటే, దేవుడు దేనినైతే ఏర్పాటు చేయలేదో ఆ ఏర్పాటు వలన పుట్టినవాడు. దేవుడు మనుషులకు జన్మకు భార్యాభర్తల కలయిక ద్వారానే ఏర్పాటు చేశాడు. కానీ ఇక్కడ మన శేఖర్ వచ్చే ఆదివారం నుండి ఒక బాక్స్ పెట్టే బయట, అందరూ వచ్చేటప్పుడు మొబైల్స్ అన్ని బాక్స్లో వేసేయండి ప్లీజ్. ఆ టేబుల్ మీద పెడతాము, బాక్స్లో వేసేయండి. వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళండి. ఎవరు తీసుకుపోరు, లేదా నాకు తెచ్చిచ్చేయండి. నాకు ఇస్తే మాత్రం వాపసు రాదు. కాబట్టి మీరేం చేయాలి? సైలెంట్గా ఆఫ్ చేసి పెట్టండి. లేదు, ఇప్పుడు ఫోన్ చేసే వ్యక్తి ముఖ్యమా? ఫోన్ చేసే వ్యక్తి సంభాషణ ముఖ్యమా? దేవుని యొక్క సంభాషణ ముఖ్యమా? దేవుని సంభాషణ ముఖ్యం. మళ్ళీ నువ్వు ఎందుకు రాగానే ఆడ ఛార్జింగ్ పెట్టాం? సైలెంట్ మే రక్లియా. ఓకే. సో ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనము దేవునికి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వాలి. దేవుని కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. దేవుని కంటే నాకు ఇప్పుడు నా దోస్తుని దేవుని కంటే గొప్పవాడు, నేను మాట్లాడతాను అని ఆన్ చేసుకో, ఆ వైబ్రేషన్లో కానీ పెట్టుకోలేదు. ఇంపార్టెంట్ కాల్స్ ఉంటాయి, లేదని నేను అనను, కానీ ఇట్లా డిస్టర్బెన్స్ అయితే చాలా కష్టం అవుతుంది. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, సైలెంట్లో పెట్టండి, వైబ్రేషన్లో పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ వీక్ అది కంటిన్యూ అయితే మాత్రం మీరు తేవద్దండి బైబిల్, మొబైల్స్ తేవద్దు. పుట్టినే ఎత్తొద్దు. తెచ్చావా బైబిల్? మరి చెయ్యి ఎత్తటం లేదు అంటే మీ వదిన చెప్పిందా ఎత్తు, నేను చెప్పినప్పుడే ఎత్తు అని? ఓకే, సరే, గుడ్. నీ బైబిల్ ఏది? అచ్చా, బైబిలే ఎత్తుతున్నావు నువ్వు, వెరీ గుడ్, రైట్. సో ఇక్కడ రూతు మోయాబీయురాలు. యాక్చువల్లీ రూతు చాలా మంచిది, మంచి స్త్రీ ఆమె. అందుకే అత్తను ఎంతో ప్రేమగా చూసుకునింది. ఇంకొక ఆమె పేరు ఏం పేరు? ఓర్ప. ఓర్ప కూడా మంచిదే, కానీ ఒక స్టేజ్కి వచ్చేవాళ్ళకు తన సహనం పోగొట్టుకొని ఇంకా నాతోటి కాదని వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రము అత్తతో కొనసాగుతూ వచ్చింది. నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగం. నువ్వు ఎక్కడ బతికితే నేను అక్కడ బతుకుతా, నువ్వు ఎక్కడ చస్తే నేను అక్కడ
చస్తా అని నయోమితో పాటు అన్ని తెగించుకొని వచ్చిన వ్యక్తి, చాలా మంచి స్త్రీ. కానీ మోయాబీయులు అంటే శపింపబడిన జనాంగంలో నుండి వచ్చినది. అందుకే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో 3వ వచనంలో ఏం రాయబడింది వాళ్ళ గురించి చదవండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం. అమ్మోనీయుడే కాని మోయాబీయుడే కాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడను యెహోవా సమాజంలో చేరకూడదు. యెహోవా సమాజంలో యెహోవా చేత పిలువబడిన ఏర్పాటు చేయబడిన జనాంగం ఉంటుంది. అంటే వారితో సహవాసం అనేది చేయకూడదు. దేవునితో, దేవుని ప్రజలతో వారికి ఏమాత్రం సంబంధం. రూతు అలాంటి జనాంగం నుండి వచ్చినది. ఆమె ఏం తప్పు చేయలేదు. వాళ్ళ తాత ముత్తాత ఎవడో తప్పు చేశాడు. లోతు గారు తప్పు చేశాడు. లోతు కూతురు తప్పు చేసింది. సరే, మొత్తానికి శాపగ్రస్తురాలు. అయితే ఆమెను యేసు ప్రభువు యొక్క వంశావళిలో జోడించడానికి విమోచన అనేది అవసరం. ఆమె జోడించబడాలి అంటే విమోచింపబడాలి. సో ఇప్పుడు విమోచన అంటే అర్థం ఏంటి చెప్పండి? విమోచన అంటే విమోచన ఎన్నోసార్లు చెప్పినాను. విమోచన లత, విమోచన రిడెంప్షన్, క్రయము చెల్లించి కొనుక్కోవడం. అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. సాధారణంగా ప్రతి కుటుంబంలో ఉంటుంది. ఏదో డబ్బు అవసరం వచ్చింది, వెంటనే మనకు డబ్బు సమకూర్చలేదు. మనం ఏం చేస్తాం? మన ఇంట్లో బంగారం ఉంటుంది, దాన్ని ఏం చేస్తాం? మనము తాకట్టు పెడతాం. కానీ ఒక సమయం వస్తుంది, దాన్ని విడిపించలేం. అలాంటి సమయంలో ఇంకొక వ్యక్తి వచ్చి మనము తీసుకున్న అసలు ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి ఆ డబ్బు ఇచ్చి క్రయము చెల్లించి దానిని అక్కడి నుండి విడిపించడము విమోచన. అర్థమైందా? అంటే క్రయము చెల్లించి కొనడము విమోచన. సో ఇప్పుడు రూతు విమోచించబడాలి. గమనించండి, విమోచన జరిగించవలసింది దగ్గర బంధువు. ఇప్పుడు నేను అనుకుందాం, నేను బంగారం పెట్టాను, నాకు నేను దాన్ని వాపసు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నా. సో నేను ఎవరికి చెప్పుకుంటున్నా బాధ? ఏమండి? ఇంట్లో వాళ్ళతో చెప్తాను. ఒకవేళ ఇంట్లో వాళ్ళతో చేత కాకపోతే మా తమ్మునికో ఎవరికో, మా చెల్లెలకో ఎవరికో చెప్తాను, మీరేమన్నా చేయగలరా అని కదా. తర్వాతనే నేను పద్మ దగ్గరికి వస్తాను. ఎందుకంటే ఆమెకు 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది కదా. దాని తర్వాత సురేష్ దగ్గర పోతాను, ఎందుకంటే బిజినెస్ మ్యాన్ కదా. అంతేనా నీ హరిక? సో ఇక్కడ మనం ఏం చేస్తాం? మొట్టమొదట దగ్గర వాళ్ళు, బంధువులు. సో రూతు బంధువు ఒకడు ఉండేవాడు. చూడండి 3వ అధ్యాయం 12వ వచనం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. నేను నిన్ను విడిపింపగలవాడని మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు. ఇక్కడ బోయస్ రూతుతో అంటున్నాడు, అమ్మ నేను నీకు బంధువునే, నేను నిన్ను విమోచించాలి. కానీ నాకంటే సమీప బంధువుడు ఇంకోడు ఉన్నాడు, వాడు విమోచించాలి. ఒకవేళ వాడు విమోచించకపోతే నేను చేస్తాను. అంటే సింపుల్ గా సురేష్ ఏమంటాడు అంటే, అంకుల్ ప్రియనాథ్ అంకుల్ని అడగండి, ఒకవేళ ఆయన చేత కాకపోతే నేను చేస్తానని అన్నాడు. అది బోస్ గారు అన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడు నేను ఏమంటారు దాన్ని, తాకట్టు పెట్టిన బంగారాన్ని విమోచించడానికి ఎవరైతే విమోచిస్తున్నారో వాళ్ళ దగ్గర ఏముండాలి? డబ్బు ఉండాలి. అంటే ఆ క్రయము చెల్లించే స్తోమత ఉండాలి. వాళ్ళు ధనికులై ఉండాలి.
డబ్బు కలిగిన వాళ్ళై ఉండాలి. ఇంకో విధంగా చెప్పాలి అంటే ఐశ్వర్యవంతులై ఉండాలి. యేసు ప్రభువు వారు కృప యొక్క మహిమైశ్వర్యము చేతనే మనము విమోచించబడినాము. మనము రూతులాగా వెలివేయబడి, ఇంతవరకు ఆయన చెప్పినాడు ఆ యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనములో, దూరమున్న వాళ్ళకి ధ్వజము కనిపించి ప్రేమ వారిని ఆకర్షించిందంట. అదేవిధంగా మనం అందరం కూడా వెలివేయబడిన వాళ్ళం, దూరమైన వాళ్ళం, అన్యులం. మనలను ప్రభువు క్రయము పెట్టి తన రక్తమును మనకు, మన పాపముల నిమిత్తము తన రక్తంను చిందించి క్రయముగా చెల్లించి మనల్ని విమోచించినాడు. అయితే ఇక్కడ ఈ బంధువు ఎవరైతే ఉన్నారో వాడేమంటున్నాడు, బోయజ్ అన్నాడు, అమ్మ నాకంటే దగ్గర బంధువు ఒకడు ఉన్నాడు కదా, వాడిని అడిగమ్మా మొట్టమొదట అన్నాడు. సో వాడేమన్నాడు, 4వ అధ్యాయం 6వ వచనం చూడండి, రూతు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను కనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించమని చెప్పాను. ఇప్పుడు యాక్చువల్లీ ఈ బంధువు ఏమన్నాడంటే, ఈ బంధువు విమోచించాలి. వాడు విమోచిస్తే రూతుని పెళ్లి చేసుకోవాలి. అప్పుడు వాడు అనుకున్నాడు ఒక మాట, ఏమన్నాడు మరి మళ్ళీ చదువు, నేను విమోచించలేను, నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో. ఆమెను విమోచించడానికి నా దగ్గర ఉన్నది నేను ఖర్చు పెట్టాలి, నేను అది చేయలేను, త్యాగం చేయలేను. నేను విమోచించడానికి త్యాగం ఎంతో అవసరం. యేసు ప్రభువు వారు తన యొక్క మహిమను, తన ఘనతను, సమస్తమును త్యాగించి ఆయన ఈ లోకంలోనికి వచ్చి నీకు నాకు బదులుగా పాపపు శిక్షను తాను అనుభవించి మనల్ని నీతిమంతులుగా చేయడానికి, విమోచించడానికి ఆయన క్రయం చెల్లించాడు, సమస్తమును త్యాగం చేశాడు. అప్పుడు బోయజ్ ఏమన్నాడంటే, సరే నువ్వు క్రయం చెల్లించలేవు కదా, నేను చెల్లిస్తాను, ఆమెను నేను విమోచిస్తానని ఆమెను విమోచించాడు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటాం, మనకు ఏ విధంగా అప్లికబుల్ అంటే, సంఘముగా మనం ఉన్నప్పుడు, ఒక సహవాసముగా మనం ఉన్నప్పుడు, 2 శారీరకంగా ఎవరికైనా అక్కర ఉండొచ్చు, అక్కర్లు తీర్చవలసిన బాధ్యత వీలైనంత వరకు మనది. నేను క్రయం చెల్లించలేను అంటే నిజమైన సహోదరుడు సహోదరి కాదు, ఒకటి. రెండవది, ఆత్మీయంగా ఒకరు దూరమైపోయారు ప్రభువుకి, త్యాగము చేసి వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి, వారిని విమోచించాలి. ప్రతి విశ్వాసి కూడా ఈ యొక్క అవగాహన వారి జీవితంలో ఉండాలి. ఈ కాన్సెప్ట్ వాళ్ళ ఇది చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. తోటి విశ్వాసి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతా ఉంటే నేను బాగున్నాను అనుకుంటే కాదు, అయ్యో జ్యేష్ఠత్వం పోగొట్టుకుంటున్నాడే, అయ్యో జ్యేష్ఠత్వం ఆమె పోగొట్టుకుంటా ఉందే, ఆమె నేను క్రీస్తు యొద్ద నుండి పొందిన ఐశ్వర్యాన్ని, కృప యొక్క మహిమైశ్వర్యాన్ని వినియోగించి ఆ సహోదరి ఆ సహోదరులను నేను తిరిగి సమకూర్చాలి, లేకపోతే విమోచించాలి. సో ఇది రూతు వలన మనము నేర్చుకుంటాం. గమనించండి, బోయజు ఏదో పైకి బోయజు తల్లి ఎవరు? దీని ప్రకారము రాహాబు. బోయజు తల్లి ఎవరు? రూతు. అదే అమ్మ ఎవరు? రూత్. మోయాబా, రాహాబు. ఆర్ని రాహాబ్ అనే బదులు ఆమె రూత్ అనుకుంటుంది. పాపం ఇదే ఆరు, రెండు ఒకే ఆరుతో కంటిన్యూ స్టార్ట్ అయినాయి కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతుంది. తల్లి ఎవరు?
రాహాబ్ ఎవరు? ఆమె ఏ ప్రాంతం? కనానీయురాలు. బోయజ్ భార్య ఎవరు? రూతు ఏ ప్రాంతం? మోయాబీరాలు. గమనించండి, తల్లి కనానీయురాలు, భార్య మోయాబీరాలు. ఇద్దరు కూడా అన్యజనులే, అయినా కూడా యేసు ప్రభు వంశావళిలో చేర్చబడ్డారు. ఇది మనకి ఏం చూపిస్తుంది, ఏమి తెలియజేస్తుందంటే, క్రీస్తు యొక్క వంశావళిలో చేరాలి అంటే ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే, క్రీస్తు శరీరంలో ఒక భాగం కావాలి అంటే, నీతిమంతునిగా తీర్చబడాలి అంటే, జాతి, రంగు, భాష ఏది అడ్డం రాకూడదు. మీరంతా వీళ్ళయ్యా తప్పు. సాధారణంగా పెళ్లిళ్ళ దగ్గర ఈ ప్రాబ్లం వస్తుంది. మీరెవరండి, మీ బ్యాక్గ్రౌండ్ ఎవరండి, ఏంటండి? ఒకసారి మా తమ్మునికి ఒక సంబంధం వచ్చింది. వాళ్ళు అడిగారు, మీరు ఈ తప్పు చాలా ఎట్లా మైండ్ సెట్ ఉందంటే, ఈ క్రైస్తవులందరూ కూడా తక్కువ కులం నుండే వచ్చినారు అనుకుంటారు. ఉన్నది బ్రాహ్మణులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, రాజులు ఉన్నారు, మన దగ్గరే ఉన్నారు. వాళ్ళకి తెలిసిందే రెండు. మీరు రెండా మూడా, ఇదే వాళ్ళు కావాల్సింది. అంటే అర్థం ఏంటి? రెండంటే మాలోళ్ళు, మూడా మాదిగా. అంటే విద్యనా? ఇంకెవరు లేరా? క్రీస్తు రక్షింపబడిన వానికి ఇది ఉండకూడదు. ఈ చిటికెన విరేలు వండుకొని నువ్వు కమ్మనా, నువ్వు మాలానా, నువ్వు మాదిగనా, నువ్వు రెడ్డా లేదే. ఎవరైనా సరే వాళ్ళను ప్రభు పిలిస్తే ఏర్పాటు చేసుకొని ఉంటే వాళ్ళను భక్సింగ్ గారు ఎవరండి? ఆయన సిక్కు సర్దార్జీ. సాధు సుందర్ సింగ్ ఎవరు? సర్దార్జీ. మళ్ళీ సర్దార్జీ ప్రభు ఏర్పాటు చేసుకున్నాడే. సో నన్ను అడిగినారు, మీరెవరు, రెండా మూడా అని. నేను అన్నాను, మేము 5 అండి అని చెప్పి. అంటే ఎవరు? కృప 5 అంటే కృప. మేము కృపకు సంబంధించిన వాళ్ళమండి. మేము బ్రాహ్మణులు కాదు, క్షత్రియులు కాదు, రాజులు కాదు, కమ్మవాళ్ళు కాదు, కాపులు కాదు, మాలా కాదు, మాదిగా కాదు. మేమంతా కృపకు సంబంధించి. ఎందుకంటే కృప యొక్క మహిమైశ్వర్యము నన్ను రక్షించింది. కృపకు సంబంధించిన మనం. సో రక్షింపబడడానికి ఏది కూడా అడ్డము ఉండదు. నిజంగా ఎవరైనా సరే రక్షించబడవచ్చు. సో ప్రభు ఏర్పాటు చేసిన ఈ రక్షణను మనం అందుకోవాలి. రక్షింపబడడానికి ప్రభు ఇచ్చిన ఆహ్వానాన్ని అందుకోవాలి. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది అంటే, నేనే కాదు, నేడే రక్షణ దినము. రేపేమవుతుందో మనకు తెలియదు. ఒక అబ్బాయి ఉండేవాడు, జాన్ అని. అబ్బాయి ఒక దినం ఒక బ్రదర్ ఆయన కలిసి సువార్త చెప్పాడు. సువార్త చెప్తే ఆ ఒప్పింపు వచ్చింది. అప్పుడు ఆ బ్రదర్ అన్నారు, మరి నీకు ఒప్పింపు వచ్చింది కదా, ఒప్పుకొని రక్షింపబడతావా అంటే, రక్షింపబడతాను బ్రదర్ అంటే, సరే మనం ప్రార్థన చేద్దాము, నువ్వు నీ పాపాలు ఒప్పుకో, ప్రభువు నీ జీవితంలోకి ఆహ్వానించు అంటే, ప్రతిసారి మనకు సాతాను నుండి డిస్టర్బెన్స్ ఉంటుంది కదా. ఎవరు డిస్టర్బెన్స్ చేస్తారు? ఎట్లా చేస్తాడు? తలంపులు తీసుకొని వస్తాడు. తర్వాత ఇంతవరకు చేస్తున్నాడు కదా. ఫోన్ మోగింది. పాపం ఈయన మోకాళ్ళు వంగుదామని మోకాలు వంగుతుంటే జేబులో ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తాడు.
సో ఒక స్నేహితుడు ఫోన్ చేశాడు, అరే నాకు ఇక్కడ కొంచెం ప్రాబ్లం వచ్చింది, జస్ట్ వచ్చి నాకు హెల్ప్ చేయమంటే ఈయన అన్నాడు, బ్రదర్ ఇప్పుడు ఒక 2 minutes లో వస్తాను, నేను అక్కడి వరకు వెళ్ళేసి వస్తాను అన్నాడు. ప్రార్థన చేసి వెళ్ళండి బ్రదర్ అండి. లేదు బ్రదర్ 2 నిమిషాలు వచ్చేస్తాను కదా, మాక్సిమం 5 minutes. మోటార్ సైకిల్ తీసుకొని ఫ్రెండ్ ఫోన్ చేశాడు కదా, ఇవాళ రేపు స్టైల్ కదా, రోడ్ల మీద ఇట్లా పెట్టుకొని అట్లనే డ్రర్ అన్నాడు, అట్లనే డ్రర్ అని అట్లనే పడిపోయాడు, జారిపోయాడు, యాక్సిడెంట్ అయిపోయింది, చనిపోయాడు. చెప్పండి, ఇప్పుడు నేడే రక్షణ దినం. ఎవరు అది మొబైల్? మీరు తీసుకురాకండి దయచేసి, ఓకేనా? లేకపోతే తీసుకుని రావాలంటే వైబ్రేషన్లో పెట్టండి. బాబు కొంచెం ఆయనకి హెల్ప్ చేయి వైబ్రేషన్లో పెట్టడానికి. సైలెంట్లో పెట్టుకోండి, ఓకే? లేదు మీరేగా చాలా మంది అట్లే చేశారు ఇవాళ, మీరేం ప్రాబ్లం లేదు, మీ దోషం ఏమి లేదు, చాలా మంది అందరు దోషులు ఇవాళ, ఓకేనా? సరే, రక్షింపబడ దేవుడు పిలిపించినప్పుడు, ఒక కన్విక్షన్ వచ్చినప్పుడు, అవును నేను పాపిని, నాకు రక్షణ అవసరమని ఎప్పుడైతే ఒప్పింపు వస్తుందో వెంటనే మోకాలొంగే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తం చేత నన్ను కడుగు, నన్ను విమోచించడానికి నీ రక్తాన్ని నీవు కార్చినావు, ఇది నేను విశ్వసిస్తున్నా, నన్ను నీతిమంతుని లేకపోతే నీతిమంతురాలు చేయి అని ప్రభువు దగ్గర 2 నిమిషాలు ఒక చిన్న ప్రార్థన మన జీవితాన్ని మార్చేస్తుంది. ఒక వేశ్య యేసు ప్రభువు యొక్క వంశావళిలో అమ్మమ్మ అయిపోయి కూర్చొని, ఒక మోయాబీరాలు యేసు ప్రభువు వంశావళిలో ఉన్నతమైన స్థానాన్ని అలంకరించింది. మన జీవితాలను ప్రభువు మార్చేస్తాడు. సో ఇది బాగా జ్ఞాపకం పెట్టండి. సరే ముందుకెళ్దాం. నెక్స్ట్ ఏమనుంది? ఓబేదు రూతు నందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను. సో ఇక్కడ యెషయి అనే వ్యక్తి గురించి మనం చదువుతాం. ఎవరు ఈ యెషయి? ఏమండి, యెషయి ఏమన్నారు? తర్వాత ఏం రాయబడింది? యెషయి రాజైన దావీదును కనెను అని రాయబడింది. యెషయి గురించి మనకి ఎక్కువ ఇక్కడ చెప్పబడలేదు. కాకపోతే 2 చోట్ల యెషయి గురించి చెప్పబడింది. దయచేసి చూడండి. యెషయా 11వ అధ్యాయం. బ్రదర్ కూడా అదే చెప్పినట్టున్నాడు ఇవాళ ఆరాధన వర్తమానంలో. 11, 12 చెప్పారా? 11వ అధ్యాయం యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, ఫలించును. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే యెషయి వేరు అంటే డిఫరెంట్ అని కాదు, సపరేట్ అని కాదు, వేరు అంటే రూట్. యెషయి ఒక వేరు, ఆ వేరు నుండి ఒక చిగురు పుట్టును. ఎవరు ఈ చిగురు? యేసు ప్రభు వారు. అంటే యెషయి నుండి యేసు ప్రభు వారు వస్తాడు. సరే, ఇప్పుడు 10వ వచనం చదవండి. 11వ అధ్యాయం 10వ వచనం. ఆ దినమున మళ్ళీ మెల్లికి చదువు. ఆ దినమున యెషయి వేరు చిగురు నొద్ద అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్ లో చదవండి. చల్ అది ఫస్ట్ పార్టే చదువు. అండ్ ఇన్ దట్ డే దేర్ షల్ బి ఏ రూట్ ఆఫ్ జెస్సీ. అంటే యెషయి యొక్క వేరు కాదు, ఏ వేరు నుండి యెషయి మొలిచినాడో గమనించండి. మొదటి వచనములో ఏమన్నాడు?
యెషయి వేరు, యెషయి నుండి యేసు ప్రభువు చిగురుగా వచ్చాడు. కానీ 10వ వచనం ప్రకారము యేసు ప్రభువు వేరు, యావేరు నుండి యెషయి చిగురుగా వచ్చినాడు. అర్థమవుతోందా? అర్థం కాలేదు కదా? సరే, ఇది అర్థమైందా? యెషయి వేరు, రూట్, ఆ రూట్ నుండి ఒక చిగురు పుట్టింది, యేసు ప్రభు అనే చిగురు. సో యెషయి వేరు, యేసు ప్రభువు చిగురు. 10వ వచనంలో ఏమంటున్నాడంటే యేసు ప్రభువు వేరు, యెషయి చిగురు. ఉల్టా అయిపోయింది. ఏంటి దీని భావం? ఎందుకు ఇంత కన్ఫ్యూజన్? వేరు చిగురు ఎట్లవుతుంది? ఒక ప్రక్క యెషయి నుండి యేసు ప్రభు వచ్చాడు, ఇంకో ప్రక్క ఏమంటున్నాడంటే యేసు ప్రభు నుండి యెషయి బయటకు వచ్చాడు. ఇది మనకు ఏ విధంగా వర్తిస్తుంది? మనం ఏ విధంగా అన్వయించుకోవచ్చు? ఇట్లా దీనినే మనం చేస్తాం. యేసు ప్రభువు వేరుగా ఉండి అక్కడి నుండి యెషయి వచ్చాడు, యెషయి నుండి మళ్ళీ యేసు ప్రభువు వచ్చాడు. సింపుల్ గా చెప్పాలంటే, అంటే దాని యొక్క భావం ఏమిటి అర్థం మనకు అన్వయించుకునే వరకు అంటే, యేసు ప్రభువు మనకు వేరు, మనకు మూలము, మనకు పునాది, మనకు ఉనికి. ఆయనలో నుండి మనము జీవంలోనికి వచ్చాం. ఇది అర్థమైందా? మనలో నుండి ఇప్పుడు యేసు ప్రభు బయటికి రావాలి. యేసు ప్రభు వేరు అయితే యెషయి చిగురు, యేసు ప్రభు వేరు అయితే నేను చిగురు. ఇప్పుడు నేను వేరుగా మారి యేసు ప్రభువును చిగురుగా బయటికి తీసుకురావాలి. అంటే అర్థం ఏమిటి అంటే, యేసు ప్రభువు ద్వారా రక్షింపబడిన నేను, యేసు ప్రభువు ద్వారా నీతిమంతునిగా తీర్చబడిన నేను, నిత్య జీవానికి వారసుడైన నేను, జ్యేష్ఠత్వానికి వారసుడైన నేను, యేసు ప్రభువును నేను ఇప్పుడు బయటికి తీసుకురావాలి, చిగురింపజేయాలి. ఎలా చేస్తాను? ఎలా చేస్తాను? మన జీవిత విధానము ద్వారా యేసు ప్రభువుని కనపరచడం, మన జీవితం, మన మాటల ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా యేసు ప్రభువును కనపరచడం. నేను అదే మీకు ఎప్పుడు ఉదాహరణ ఇస్తా ఉంటాను. యోనాతాను దావీదుకి ఏమి ఇచ్చాడంట? రాజవస్త్రం ఇచ్చాడు. ఆ రాజవస్త్రం వేసుకొని వెళ్తూ ఉంటే చూసిన మనుషులు ఏమనుకున్నారు? దావీదు వెళ్తున్నాడు అనుకున్నారా? యోనాతాను, రాజకుమారుడైనటువంటి యోనాతాను నడిచి వెళ్తున్నాడు అనుకున్నారు. అంటే మనము కూడా మన జీవిత విధానం ద్వారా, మన మాటల ద్వారా, మన నడవడికల ద్వారా మనము ప్రభువుని కనపరచడమే యేసు ప్రభువుని మన జీవితంలో చిగురింపజేయడం. అప్పుడు మనము వేరవుతాము, యేసు ప్రభువు చిగురవుతాడు. అర్థమవుతా ఉందా? ఇది అర్థమైందా? యేసు ప్రభువు చిగురై ఉండి ఆయనలో నుండి మనము యేసు ప్రభువు వేరై ఉండి ఆయనలో నుండి మనము చిగురించిన మనము దినదినము వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసం ద్వారా రూపాంతరము చెందుతూ, ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. వెంటనే ఎవరు కూడా యేసు ప్రభువులాగా కాలేరు, టైం పడుతుంది. రక్షింపబడిన వెంటనే దేవదూతలు కాలేరు. చాలా మంది ఏమనుకుంటారంటే, ముఖ్యంగా ఎవరైనా మేము రక్షింపబడినామంటే మేము ఏదో గొప్పది అనుకుంటారు, దేవదూతలు అనుకుంటారు. లేదు, మనం ఇంకా మానవులే.
మనల్ని లాగివేయడానికి నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబం ఎప్పటికప్పుడు మనల్ని లాగేస్తూ ఉంటాయి. ఆంతరిక పాత పురుషుడు, ప్రాచీన పురుషుడు ఎప్పుడు వాడు బయటికి లేచి మనల్ని అణచివేయాలని చూస్తూ ఉంటాడు. ఇది ఒక పోరాటం. ఈ పోరాటంలో ప్రభువుని ఆధారం చేసుకొని ప్రభువా కృప చూపించు అని ఆయన కృప యొక్క మహిమైశ్వర్యాన్ని అనుభవిస్తూ ఎవరైతే ప్రభువునందు మెల్లిగా ఎదుగుతూ ఉంటారో వారు ఆయన స్వరూపంలోకి మార్చబడతా ఉంటారు. గమనించండి, ఇవాళ మనం ఇంట్లో నుండి బయటకు వచ్చాం, ముఖం కడుక్కొని బట్టలు వేసుకొని మేకప్ చేసుకునే వాళ్ళు మేకప్ చేసుకున్నారు, చేసుకోకున్న వాళ్ళు అట్లనే బయటకు వచ్చారు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనకు చెమటలు పట్టింది. మళ్ళీ మనం ఏం చేస్తాం? ఇక్కడ కడుక్కోమా? ఎక్కడ నీళ్ళు ఉంటే రిఫ్రెష్ కావాలనుకుంటే అవుతాం, ఇంటికి పోయే వరకు కాదు. అదేవిధంగా దేవుని వాక్యం చదువుతూ దేవుని యొక్క ఎప్పటికక్కడ ప్రార్థన చేయడానికి మనం ఇంటికి పోయి చేయనక్కర్లేదు, కూర్చున్న చోటనే బస్సులో డ్రైవింగ్ చేస్తూ కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ఈ విధంగా ఎవరైతే ఆయన యొక్క కృప మహిమైశ్వర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటారో, ఐశ్వర్యాన్ని వాళ్ళు ఏమంటారు దాన్ని జుర్రుకుంటూ ఉంటారో వాళ్ళు క్రీస్తు స్వరూపంలోనికి మార్చారు. యేసు ప్రభువు యెషయికి చిగురు, యేసు ప్రభువు యెషయికి వేరు. అదేవిధంగా మనకు కూడా ఆయన వేరు, మనల్ని నుండి కూడా ఆయన చిగురుగా ఆయనను మనము తీసుకురావాలి. మనము ఇతరులకు ఆయనను పుట్టిన పోయి రక్షింపబడినవా, యేసు ప్రభువును అంగీకరించు, నువ్వు పాపివి అంటే కాదు. ముందు నా జీవితం చక్కగా ఉండాలా. సో ఆ విషయంలో ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. మనం ఎంతో రక్షింపబడిన వాళ్ళు కొన్నిసార్లు అవుతుంది, మనం ఏదో షాపుకు పోతాము, అక్కడ ఏదో ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి అలవాటు, సే ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ షాప్ పోయినాం అనుకోండి, కలాకండ్ ఎట్లా బాగుందా? బాగుంది. టేస్ట్ చూపి, ఇంత కాదు సగం టేస్ట్. జిలేబీ టేస్ట్ చూపి, రసగుల్లా టేస్ట్ చూపి, ఇక అంతా అయిపోయి 1/4 కిలో అక్కడ తింటివి, 300 రూపాయలు తినేసి కదా. ఇవన్నీ లెక్కలోకి వస్తాయి, ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. నేను జీడిపప్పు కొనడానికి వెళ్ళా, నేనైనా ఏదో టేస్ట్ చేయను, టేస్ట్ దిగావను. వాడు అప్పటికే 1/4 కిలో వెయిట్ చేశాను. నేను దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి, ఇది టేస్ట్ చూపి అని టేస్ట్ చేశాను. నాకు ఇదే ఒప్పింపు వచ్చింది, దీనికి నేను లెక్క చెప్పాలి కదా. నేనన్నా ఆ 1/4 కిలో నుండి నేను ఏదైతే తీసుకున్నానో దాన్ని తీసేసేయని చెప్పి. ఎందుకు ఒక చిన్న జీడిపప్పు కోసం క్రీస్తు న్యాయపీఠం దగ్గర మన బహుమానం పోగొట్టుకోవాలి. సో చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, వాడు ఏమన్నాడు తెలుసా, సాబ్ ఖాతే తుమ్మి కాలేవాడిని, నేనే నై చెయ్య మీరు క్రీస్తును చిగురుగా చూపించాను. సరే టైం అయిపోయిందా? ఉంది ఇంకా 10 నిమిషాలు. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి, 5వ వచనం చదవండి, తర్వాత 4వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో. చూడండి, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో. నేను ఎవరికి వేరయ్యుండునో, నేను ఎవరికి చిగురయ్యుండునో. ఎవడు నాకు వేరయ్యుండునో, ఎవడు నాకు చిగురయ్యుండునో. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. కలుపు. ఆయన యందు వేరు పారిన వారై. అంటే మీరు ఎప్పుడైతే ఆయన యందు వేరు, గమనించండి, ఆయన యందు వేరు పారైన వారై ఉన్నారు కాబట్టి వేరు ఏం చేస్తుంది, తాను ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ నుండి అన్ని కూడా పీల్చుకుంటుంది. అదేవిధంగా మీరు క్రీస్తును క్రీస్తును పీల్చుకుంటా ఉండండి.
అలా ఉండడం ద్వారా మీరు ఫలిస్తారు. ఏమి మనం కనపరిచేది? క్రీస్తు స్వరూపంలోకి మార్చబడడం అంటే అర్థం ఏంటి? సింపుల్ గా చెప్పాలి అంటే యేసు ప్రభు యొక్క జీవిత విధానమును ఈ లోకంలో తాను బ్రతికి ఉన్నప్పుడు ఏ విధంగా బ్రతికాడో అదే దాన్ని మనం కనపరచడం. అంటే ఆయన అబద్ధాలు ఆడాడా? అబద్ధాలు ఆడలేదు. తన సొంత తమ్ముళ్ళు ఏం చేశారు ఆయనని? వీడు మా అమ్మకు పుట్టినాడు, మా నాయనకు పుట్టినాడు కాదు అన్నాడు. సొంత తమ్ముళ్ళు ఏమన్నారు? మా నాయనకు పుట్టినోడు కాదని. అయినా కూడా వారి గురించి కష్టపడి వడ్రంగి పని చేసి వాళ్ళని పెద్దవాళ్ళని చేశాడు. అది ఆయన కనబరిచిన నైతిక విలువ. ధరం ప్రకాష్ శర్మ గారు ఇక్కడ దినం మీరు కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయన వచ్చి దినం అంటే మా ఇంట్లో ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటే ఆయన ఏం చేసేవాడంట, కాలేజీలో క్రైస్తవులు అంటే చాలా ద్వేషం. పోయి ఎవరైనా క్రైస్తవ పిల్లలు ఉంటే పట్టని ఒకటి కొట్టేవాడంట. వాళ్ళు ఎందుకురా కొట్టినావంటే, బైబిల్లో రాసింది కదా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప, మరి నువ్వు చూపించకుండా నన్ను అడుగుతున్నావే. తన్నించుకోవాలి, తప్పదు. సో అలా ఆయన యొక్క గుణగణాలను ప్రదర్శించడమే రూపాంతరము చెందడం. కానీ మనకు అవన్నీ వెంటనే ఇమిడిపోవు కదా. ఎవరైనా మనల్ని టచ్ చేసుకొని ఇట్లా పోతే కళ్ళు కనిపిస్తలేవా అంటాం, అంతే కదా. గుడ్డోడా అంటాం. అది ఎట్లా మాటలు కూడా మనం ఉపయోగిస్తాం. ఏంటి కనిపించడం లేదు, ఇక్కడ మనుషులు ఉన్నారు అనడం కొంచెం ఒక విధానము, కళ్ళు కనిపించవాడు అనడం ఇంకొక విధానం, నువ్వు గుడ్డోడా అనడం ఇంకో విధానం. ఇట్లా మనం ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క లక్షణాలను కనపరిచే విధానము కానే కాదు. సో ఒక విశ్వాసి క్రీస్తును చిగురింపజేయాలి. అది యెషయి జీవితం ద్వారా మనం నేర్చుకుంటాం. తర్వాత యెషయి రాజైన దావీదును కనెను. ఒక్క 5 నిమిషాల్లో ముగించేస్తాను. యెషయి రాజైన దావీదును కనెను. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ నుండి రాజుల వంశావళి మొదలవుతుంది. ఏమన్నాడు? దావీదు సొలొమోను కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము ఆశాను కనెను, ఆశా యెహోషాపాతును కనెను. అందరు రాజులు ఉన్నారు. కానీ ఎవరిని కూడా ఇక్కడ చూడండి, బాగా అర్థం చేసుకోండి. యెషయి ఎవరిని కన్నాడు? చదవండి అందరూ. రాజైన దావీదును కనెను కదా. ఇప్పుడు 7వ వచనం చదవండి. దావీదు సొలొమోను కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను. ఈ 2 వచనాలకి తేడా ఏంటి? వెరీ గుడ్. అక్కడ ఏమైనది? రాజైన దావీదు అన్నాడు. దావీదు రాజైన సొలొమోనును కనెను అని రాయలేదు. సొలొమోను రాజైనటువంటి రెహబామును కనెను అని రాయలేదు. వట్టి పేర్లు మాత్రమే ఉన్నాయి. అంటే దేవుని దృష్టిలో నిజంగా రాజుగా పరిగణించింది దావీదునే. ఎందుకు? గొలియాతుని చంపాడు కాబట్టి. దేవునికి హృదయానుసారుడు కనుక. ఎక్కడుంది అది? సమూయేలు కదా. మొదటి సమూయేలా, 2వ సమూయేలా? సరే, అది మనం ముందుకు వెళ్తాము. ముందు చూడండి. ఇప్పుడు ఈ దావీదు ఎవరు? దావీదు యెషయి కుమారుడు కదా. ఎన్నో కుమారుడు? లాస్ట్. పక్కానా? ఎట్లా చెప్తావు?
సరే, నెక్స్ట్ టైం నుండి బైబిల్ స్టడీకి ఈయనకు కూడా ఇవ్వండి. ఎనిమిదవ కుమారుడు, కరెక్ట్ చెప్పాడు. ఎన్నవ కుమారుడు? ఎనిమిదవ కుమారుడు. 8 యొక్క ప్రత్యేకత ఏంటి? 8 యొక్క ప్రత్యేకత ఏంటి? మీకు చాలాసార్లు చెప్పాను. సంఖ్యలు చెప్పేటప్పుడు వాటి మీనింగ్స్ చెప్పేటప్పుడు చెప్పాను. ఏమి 8 అంటే నూతనత్వము, పునరుత్థానము. అర్థమైందా? 8వ కుమారుడు అంటే మొదటి 7. ఇప్పుడు మనం కూడా వారంలో ఎన్ని దినాలు? 7 దినాలు. 8వ దినం అంటే అర్థం ఏంటి? 2వ వారంలో మొదటి దినం కదా. అంటే 2వ వారంలో నూతన వారంలో నూతన దినం. అందుకే దేవుని వాక్యంలో ఏం చెప్పబడింది అంటే, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును కొత్తవాయెను. 8వ కుమారుడు అంటే దావీదు పునరుత్థానమునకు సంబంధించిన వాడు. పాతవన్నీ గతించి, పాత జీవితము గతించి ఒక నూతన జీవితము మొదలు పెడితే వాళ్ళు పునరుత్థానమునకు సంబంధించిన వాళ్ళు. అంటే రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా, పాప క్షమాపణ పొందినవారు, క్రీస్తు రక్తం చేత కడుగబడిన వారు, నిత్య జీవానికి పాత్రులైన వారందరూ కూడా ఎవరండి? పునరుత్థాన సంబంధులు. అందుకే పునరుత్థాన సంబంధులకు మరణం ఏమీ చేయలేదు. అలాంటి వాళ్ళే ఓ మరణమా నీ ముల్లెక్కడా అని సవాల్ విసురుతారు. ఎందుకు? మేము పునరుత్థానానికి సంబంధించిన వాళ్ళు, నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు, నువ్వు మమ్మల్ని చంపుతావా? చంపు, మేము తిరిగి లేస్తాం. సో దావీదులో మనం ఏం చూస్తాము? నూతనత్వం చూస్తాం, పునరుత్థానము చూస్తాం. మరి ఇంకో విధంగా చెప్పాలి అంటే, నేను మీకు చెప్పాను, మొదటి 6 వచనాలలో ఎవరి వంశావళి ఉంది? అన్యుల వంశం, పితరుల వంశం. 2వ భాగం నుండి 11 వరకు ఎవరి గురించి ఉంది? రాజుల వంశం. ఇప్పుడు దావీదు అటు పితరులకు సంబంధిగా ఉంటున్నాడు, ఇటు రాజులకు కూడా సంబంధంగా ఉంటాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే, రాజులైనటువంటి యాజక సమూహము వాళ్ళు పాతదానికి సంబంధించి నూతనత్వంలోనికి ప్రవేశించిన వాళ్ళు. అందుకే వారి జీవితాల్లో పాతవన్నీ గతించెను, ఇదిగో సమస్తమును నూతనమాయను అని దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ఉంది. ఇంకో విధంగా చెప్పాలి అంటే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42 నుండి 44 వరకు, తర్వాత 49 చదవండి. పదహైదవ అధ్యాయం 42 నుండి 44 వరకు. చూడండి, గమనించండి. క్షయమైనది అక్షయమైనదిగా మారిపోను, పాతది నూతనముగా మారిపోతుంది. ఆ తర్వాత ఘనహీనమైనదిగా ఉన్నది ఇప్పుడు ఏమైపోతుంది? ఘనమైన దానిగా మార్చబడతా ఉంది. తర్వాత బలహీనమైనదిగా ఉండి ఇప్పుడు బలమైనదిగా మార్చబడతా ఉంది. ప్రకృతి సంబంధమైన శరీరం అంటే ఇది మీరు నేను కలిగి ఉన్న శరీరం.
కొంతమంది తెల్లగా ఉన్నారు, కొంతమంది నల్లగా ఉన్నారు, కొంతమంది చామన ఛాయ, కొంతమంది ముక్కు ఏమో ఇట్లుంది, కొంతమంది ముక్కు సన్న ఏమంటారు కొత్తగా ఉంది, కొంతమందికి కళ్ళు కనిపించడం లేదు, కొంతమంది కళ్ళు బాగా కనిపిస్తున్నాయి. కళ్ళు కనిపించకపోయినా నా కళ్ళు బాగా కనిపించాలని కళ్ళు కంట్రద్దాలు వేసుకొని వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఇవన్నీ కూడా ఒక దినము ఏమైపోతుంది? జై, నీ పేరు జై కదా? ఏం పేరు నీ పేరు? మీ అబ్బాయి పేరు ఏంటండి? ప్రియా గారు? భువన్ రాజ్. రాజ్ ఏమైపోతుంది? ఒకరోజు అంతా కూడా పాతి పెడితే మట్టి అయిపోతుంది, కాలిస్తే బూడిద. అందుకే అబ్రహాం అన్నాడు, నేను దుమ్మును బూడిదనై ఉన్నాను అని. ఒక దినం మీద అంతా పోతుంది. ఇలా పోయినది ఏమైతే ఎలాగొస్తుందట? ఆత్మ సంబంధమైనటువంటి మరణము లేని, మరి అక్షయము కాని బలహీనము కాని మహిమ గల శరీరములోనికి మనము మార్చబడతాము. సో పునరుత్థాన సంబంధులు. అయితే దావీదు దేవునికి హృదయానుసారుడు అని దేవుడే చెప్పాడు. ఎవరికి చెప్పాడు? దావీదుకి చెప్పాడు. నువ్వేమో చెప్పావు కదా బాబు? ఎవరికి చెప్పాడు? సౌలుకు చెప్పాడు, నేను నా హృదయానుసారుని కనుగొన్నాను, ఇంకా నేను నిన్ను రాజుగా తీసేసి అతన్ని నేను రాజుగా చేస్తానని చెప్పాడు. అయితే హృదయానుసారుడైన దావీదు ఏం చేశాడు? ఒక తప్పు చేశాడు. ఆ తప్పులో 2 భాగాలు ఉన్నాయి. ఏంటి? ఒకటి హత్య, రెండవది అడల్టరీ అంటే వ్యభిచారం. ఒకే తప్పులో 2 ఉన్నాయి, ఒకటి హత్య, ఇంకోటి వ్యభిచారం. ప్రభు చిత్తం అయితే దీన్ని నెక్స్ట్ వీక్ మనము కంటిన్యూ చేద్దాం. కాకపోతే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఇవాళ మనం నేర్చుకున్నది ఏంటి? పిలువబడిన మనము, అన్యులైన మనము క్రీస్తు యొక్క వంశావళిలోకి జోడించబడ్డాం. రూతు వలె విమోచింపబడి మనం కట్టబడుతున్నాం. యెషయి వలె క్రీస్తు అనే వేరు నుండి చిగురింపబడ్డాం. అలా చిగురించిన మనము వేరుగా మారి క్రీస్తును మన జీవితంలో చిగురింపజేయాలి. అలా చేస్తే మనము కూడా రాజులుగా, దేవుని హృదయానుసారులుగా మారుతాం. ఇది ఇవాళ మనము నేర్చుకునేది. ప్రభు చిత్తమైతే రేపు దీన్ని మిగతాది, తర్వాత సొలొమోన్, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. అంటే ఆదాము పోలికను ధరించిన ప్రకారము, అంటే యేసు ప్రభు పోలికలోని మనం ధరించము. ఇప్పుడు గమనించండి, ఈ లోకంలో మనం బ్రతికి ఉన్నంత వరకు మనం మారుతూ ఉంటాం. ఒక దినము మనం చనిపోయిన, ఎంతమంది చనిపోరు? అందరు చనిపోతారు కదా, ఏదో ఒక దినం పోవాల్సిందే. కాకపోతే కాదు మరి, అలాంటప్పుడు మనం ఎందుకు మరణం అంటే అంత భయం మనకు? ఇప్పుడు నాకు సావాలని లేదు, హాస్పిటల్ అడ్మిట్ చేసినారు, నన్ను వెంటిలేటర్ మీద పెట్టారు, ప్రేయర్ చేయండి. దేనికి ఏమైనా ప్రేయర్ కదా? ఎందుకు ప్రేయర్? ఎందుకు? సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే బ్రతకాలి, అంతే కదా. ఎందుకు పుట్టిన ఏదో అంటారు, తెలుగులో సామెతలు ఉంది, ఏమంటారు? ముంత ఏంటి, నీళ్ళకి వచ్చా కళ్ళకి వచ్చి ముంత ఎందుకు దాస్తారని, మజ్జిగ కోసం వచ్చి ముంత ఎందుకు అది ఎందుకు దాస్తారని. ఉన్నది చెప్పాలా? సీరియస్గా ఉంది, ప్రార్థన చేయండి అంటే అర్థం ఏంటి?
ఆ? బ్రతకాలి. కరెక్ట్ చెప్పినాం. సింపుల్ గా బ్రతకాలి అంటే ఏమి? ఇంకో విధంగా చెప్పాలంటే చావకూడదు. మరి డెత్ బెడ్ మీద ఓ మరణమా నీ మిల్లెక్కరా, ఓ సమాధి నీ విజయమేది అని అంటామా? క్రీస్తు యొక్క నైతిక లక్షణాలను మన జీవితంలో ప్రతిరోజు మనం కనబరిస్తే మనం తప్పకుండా అంటాం. పౌలేమన్నాడు? మరణమైతే నాకు, చావైతే నాకు మేలు, కానీ మనకు చావైతే తేలు. అర్థమైందా? నిజమైన విశ్వాసి ఎప్పుడు కూడా దేనికి మరణానికి కూడా భయపడ్డాడు. వచ్చిందా అయింది, జరిగిందా జరిగింది. మనం ఏంటి, మన చేతుల్లో ఏం లేదు కదా. సో ప్రభు మీద ఆధారపడాలి. ప్రభువును వేరుగా గ్రహించి మనము చిగురించాలి. చిగురించిన మనము వేరుగా మారిని ప్రభువుని చిగురింపజేయాలి. అప్పుడు మనం దేవునికి హృదయానుసారాలుగా ఉండి ఆయన యొక్క రాజ్యములో మనం కూడా పాలిభాగస్తులు అవుతాం. ప్రభు ఈ విషయంలో మనకు సహాయం చేయను గాక. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ దీన్ని కంటిన్యూ చేస్తాం. ఇవాళ కవర్ ఎవరు పెట్టారు? బ్లాక్ కవర్, బ్లూ డస్ట్బిన్ లో ఎవరు వేశారు కవర్? చిన్న కవర్ వేశారు. పెద్ద కవర్స్ ఉన్నాయి, పెద్ద కవర్స్ వాడండి. సో అక్కడ ఉన్నాయి, కిచెన్ లో అన్ని ఉన్నాయి. చిన్నది వేస్తే అది నిలబడదు, పగిలిపోతా ఉంది. చిన్నది ఎవరైనా తెలియక చేసి ఉండొచ్చు. తర్వాత ఇంకా ఏదో కొన్ని చెప్పాలనుకున్నాను నేను, జ్ఞాపకంలో. ఏమన్నా చెప్పేది ఉందా? ఏదో చెప్పాను అనుకోనా? 23వ తారీఖు అమ్మాయి పెళ్లి ఉంది. ఎవరు? గాయత్రి. నేను వాట్సాప్ లో పెట్టాను చూడండి.